ఆకాశవాణి. వార్తా వాహిని. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రత్యేక వార్తావాహిని. వేలాది ఏళ్ల క్రితం భారతీయ విజ్ఞానం మనకు యోగాను అందించింది. మన శరీరాలను ఆత్మతో ఏకం చేసి జీవితానికి, శరీరానికి సమతుల్యతను, ఏకాగ్రతని, ఆరోగ్యాన్ని, నిలకడను అందించే యోగా అంటే తెలియనివారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇప్పుడు యోగా గురించి తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, సాధన చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి యోగాను గుర్తించిన తరువాత ఏటా ఇదే రోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. కానీ ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశంలో, రాష్ట్రంలో మూల మూలల యోగ సాధనలో ఉత్సాహంగా, ఉల్లాసంగా పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా కోట్లాది మంది దైనందిన కార్యక్రమంలో భాగం కావటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎత్తిచూపారు. దేశ విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. యోగా డే సందర్భంగా శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి యోగ సాధన కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ప్రపంచ యోగా గురువుగా భారత్ మారిందన్నారు. आज पूरी दुनिया में योग करने वालों की संख्या निरंतर बढ़ रही है. योग के प्रति आकर्षण भी बढ़ रहा है. योग की उपयोगिता के संबंध में भी जन सामान्य कन्विंस हो रहा है. मैं विश्व में हर जगह जितने भी ग्लोबल लीडर से मिलता हूं, जहां भी जाता हूं, शायद ही कोई एक आध मिल जाएगा जो मेरे से योग की बात न की. दुनिया के सभी वरिष्ठ नेता जब भी मौका मिलता है मेरे से योग की चर्चा जरूर करते हैं और बड़ी जिज्ञासा से सवाल पूछते हैं. दुनिया के कितने ही देशों में योग डेली लाइफ का हिस्सा बन रहा है. मुझे याद है मैंने 2015 में तुर्कमेनिस्तान में योग सेंटर का उद्घाटन किया था. ధ్యానం, యోగాతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. మనస్సు, శరీరాన్ని ఏకం చేసి ఆరోగ్యాన్ని అందించే సాధనం యోగా అని వివరించారు. యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పడమే యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है. 2014 में मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था. भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था. तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है. 2015 में दिल्ली में कर्तव्य पथ पर 35,000 लोगों ने एक साथ योग किया. ये भी एक विश्व रिकॉर्ड था. पिछले साल मुझे अमेरिका में यूएन हेडक्वार्टर्स में योग दिवस के आयोजन का नेतृत्व करने का अवसर मिला था. इसमें भी 130 से ज्यादा देशों के लोगों ने भाग लिया था. योग की ये यात्रा अनवरत जारी. भारत में आयुष विभाग ने योग प्रैक्टिशनर्स के लिए योगा सर्टिफिकेशन बोर्ड बनाया. मुझे खुशी है कि आज देश में 100 से ज्यादा बड़े संस्थानों को इस बोर्ड से मान्यता मिल चुकी है. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలు మారుమూల జిల్లాల వరకు అన్ని చోట్ల యోగా ఈవెంట్లలో వేలాది మంది ఉత్సాహవంతులు పాల్గొన్నారు.
పలు యోగా కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న కన్హా శాంతివనంలో ఈ ఉదయం జరిగిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పాల్గొని యోగ సాధన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమన్నారు. ఇది అభ్యాసకుల శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడానికి యోగా అపార సామర్థ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. మనస్సు, శరీరం, ఆత్మల సమతుల్యతను సాధించడంలో యోగా దోహదపడుతుందన్నారు. All over the world today, numerous global celebrities are participating in these celebrations. Yoga transcends religious boundaries and significantly contributes to the creation of a healthy human race. Yoga has reached countless households with individuals practicing it in various forms to maintain good health and address the health issues. We owe this widespread adoption of the Indian yoga masters who have propagated and promoted yoga both domestically and internationally. Yoga is an art and science of healthy living, a spiritual discipline based on the suitable science that fosters harmony between mind, body, and soul. It is also a crucial part of our ancient culture developed for the benefit of the humanity. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్స్లో వివిధ రాష్ట్ర సంఘాలు, యోగా సంస్థల సంయుక్త కార్యాచరణ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా విజయం సాధిస్తారని చెప్పారు. ప్రతిరోజు యోగా సాధన చేయటం వల్ల అనారోగ్యాలు దరిచేరవని, యోగా అంటే శరీరం, మనస్సు, ఆత్మల కలయిక అని మంత్రి చెప్పారు. ఈరోజు మీకు ఒక మంచి డాక్టర్ ఎవరంటే మీ శరీరానికి ఏ డాక్టర్ అవసరం లేదు. నిజంగా మీకు మంచి డాక్టర్ అంటే యోగానే మీ జీవితంలో మంచి డాక్టర్ అని సందర్భంగా మనం వస్తున్నాం. యోగా మనం అలవర్చుకుంటే మనకు ఏ గురువులు అవసరం లేదు, ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ టాబ్లెట్స్ అవసరం లేదు, ఏ హాస్పిటల్ అవసరం లేదు. యోగా అలవర్చుకుంటే మనము ఖచ్చితంగా జీవితంలో అన్ని రకాల విజయాలు సాధిస్తాము. సహాయ మంత్రి దూబే మాట్లాడుతూ జీవితాంతం ఆరోగ్యంగా జీవించడానికి యోగా సహాయపడుతుందని, ప్రపంచవ్యాప్తంగా యోగా సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా నరేంద్ర మోదీ భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ స్థాయిలో ఎగురవేశారని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా దాదాపు 196 దేశాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందాలంటే యోగా తప్పనిసరి అనే అవగాహన సమాజంలో వచ్చిందన్నారు. మెరుగైన జీవనం, సమాజ శ్రేయస్సుకు యోగా దోహదపడుతుందన్నారు. జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం అందరూ తెలిసిందే. 2014లో ఐక్యరాజ్య సమితిలో మనం ప్రస్తావించిన తర్వాత జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత ఈరోజు దాదాపు 196 దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందాలంటే యోగా తప్పనిసరి అని చెప్పి సమాజంలో ఒక అవగాహనకు వచ్చింది. ప్రతిరోజు ఉదయము యోగా చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పి ఒక వాతావరణం ఇలా దేశంలో కూడా, సమాజంలో కూడా నిర్మాణమైంది. అన్ని రోగాలకు పరిష్కారం యోగా. అనేక మంది దీని మీద సర్వేలు చేసి దాని తర్వాత దీన్ని స్పష్టం చేయడం ద్వారా ప్రతి ఒక్కరు యోగాను చేయడం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం హైదరాబాద్లోని సంజీవయ్య పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య సహా పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చౌంగ్తూ, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 30 ప్రభుత్వ సంస్థల నుంచి 1200 మంది దివ్యాంగులు యోగ సాధనలో అసాధారణ ప్రదర్శన చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్
సంస్థ సికింద్రాబాద్ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో యోగాసనాలను ప్రదర్శించారు. సంస్థ డైరెక్టర్ మేజర్ బివి రామ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొనటం మొట్టమొదటిసారి అని, ఇది ఎంతో గర్వించదగ్గ సందర్భం అని అన్నారు. యోగా కేవలం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాక మానసిక ఆరోగ్యాన్ని అందించడానికి కూడా దోహదపడుతుందన్నారు. ఆయుష్ ప్రోటోకాల్ను అనుసరించి ఈ దివ్యాంగులంతా యోగాసనాలను ప్రదర్శించారు. హైదరాబాద్ అంతర్జాతీయ యోగా వేడుకలలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ యువత యోగా చేయటం ఎంతో అవసరమని చెప్పారు. యోగా వారిని దృఢంగా చేస్తుందన్నారు. రైల్వే ఉద్యోగులు, ప్రత్యేకంగా ఎక్కువ గంటలు పనిచేసేవారు తప్పకుండా యోగ సాధన చేయాలని సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల మేడిపల్లి బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 10 years బ్యాక్ యునైటెడ్ నేషన్ స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది. యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, మెంటల్ బెనిఫిట్ ఉంటుంది. యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ ఆయన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యోగా సాధన చేశారు. నిర్మల్లో ఆయుష్ శాఖ వివిధ యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు 10వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వనపర్తి హెడ్ క్వార్టర్స్ లో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మేము యోగా డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలు, పెద్దలు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రాణాయామాలు, ఆసనాలు కూడా చేయడం జరిగింది. ఈ యోగా బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం ప్రజలకి అందరికి కూడా మేము చెప్తున్నాము. యోగా అనేది డైలీ ప్రాక్టీస్ లాగా వాడితే మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సూర్యాపేటలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్రం సభ్యులతో కలిసి యోగా సాధన చేశారు. ఆసిఫాబాద్లోని ఆదివాసీ భవన్లో జరిగిన యోగా కార్యక్రమంలో అనేక మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని సుచిత్ర సర్కిల్ దగ్గర జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో లోక్సభకు ఎన్నికైన ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ జిల్లా కోర్టు దగ్గర జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా లీగల్ సెల్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బంది పాల్గొన్నారు. యోగా చేయడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదు. మనం ఏదైనా రోగం వస్తే ఏదైతే డాక్టర్ని, హాస్పిటల్ ఏ రకంగా కన్సల్ట్ చేస్తామో దాన్ని అవాయిడ్ చేయడానికి మన ఇంట్లోనే ఉచితంగా ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకునేటువంటి గొప్ప ఆరోగ్య సాధన. వరంగల్లోని సిటీ స్టేడియం దగ్గర నెహ్రూ యువ కేంద్రం, ఇంకా పలు ఇతర సంస్థలు కలిసి యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. మన భారతీయ జీవన విధానంలోనే యోగా ఒక భాగం. మనం చేసే ప్రతి పనిలో యోగా అనేది ఉంది. ఆది శంకరాచార్యుడు గారి భజగోవిందంలో ఒక పాయింట్ ఉంది. అది ఏంటనంటే నిస్సంగత్వే సత్సంగత్వం, సత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో మీ థాట్ కి వదిలేస్తున్నా. సో యోగా అనేది మిమ్మల్ని ఎక్కడికి రీచ్ చేస్తుంది అనేది ఈ ఒక్క స్టాన్సాలోనే మీకు దొరుకుతుంది. భువనగిరి కోర్టు ఆవరణలో కూడా యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ఆదిలాబాద్ పోలీస్ కేఆర్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ గౌసాలం ఇతర పోలీసు సిబ్బందితో కలిసి యోగ సాధన చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో హ్యావింగ్ అ ఫిట్ బాడీ మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ఇంపార్టెంట్. ఫర్ దాట్ యోగా ఎక్సర్సైజ్ is a boon for us. Daily చేయాలి, daily 15 minutes, 20 minutes, and it with pranayam. Pranayam చేస్తే బాడీ విల్ రిలాక్స్, your mind will relax. చాలా టెన్షన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ డ్యూటీ టెన్షన్స్ కాకుండా పర్సనల్ ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉంటాయి, అన్ని పోతుంది. డయాబెటీస్, ఒబెసిటీ, ఎక్కువ వెయిట్, బ్లడ్ ప్రెషర్, ఆల్ దీస్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజ్ విల్ కమ్. రెగ్యులర్ గా యోగా చేస్తే బాడీ విల్ రిమైన్ ఫిట్. ఇన్ అడిషన్ టు దీస్ ఎక్సర్సైజెస్, కార్డియో ఎక్సర్సైజెస్, రన్నింగ్ అండ్ ఆల్ అది కూడా చేయాలి. ఎక్కువ ఏజ్ ఉంటే వాకింగ్ చేయాలి, కానీ యాంటీట్యూడ్ యోగా ఎక్సర్సైజ్. ఫ్లెక్సిబిలిటీ బాడీ మంచిలో ఉంటే ఇంజరీస్ కూడా జరగదు. కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ విభాగం గాంధీ జ్ఞానమందిర్తో కలిసి హైదరాబాద్లో యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నల్గొండ విభాగం విద్యార్థులతో కలిసి యోగా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. యోగా ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ రకరకాల సమస్యల పరిష్కారానికి ప్రజలు
యోగా వైపు చూస్తున్నారు. జీవనశైలిలో యోగాను అంతర్భాగం చేసుకుని నిత్యం క్రమశిక్షణతో సాధన చేస్తే యోగా సాధించగలిగే ఫలితాలు అపారం. ఇంతవరకు మీరు అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.